कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। ओम श्री गुरुभ्यो नमः। जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। प्रिय भगवद्बन्धुलारा, మనము సప్తదశోధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము పూర్తి చేసుకున్నాం. శ్రద్ధాత్రయము సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. ఇవి రెండు కూడా శ్రద్ధలే, కానీ సాత్విక శ్రద్ధ మనకు అనివార్యమైనటువంటిది. శ్రద్ధని దురుపయోగము నిరుపయోగము చేసుకోకూడదు అని పరమాత్మ మనకి చెప్తూ ఆరాధన రూపంలో, తపో రూపంలో, దాన రూపంలో ముఖ్యంగా మనం ఆలోచించాలి అంటే మన ప్రతిదినము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మనకి అనివార్యమైనటువంటి ఆహార రూపంలో కూడా ఏ విధమైనటువంటి శ్రద్ధ చూపించాలో మనకి విశదీకరించారు. సాత్విక ఆహారం అంటే ఏమిటి, దాని గుణములు ఏంటి, రాజసిక తామసిక ఆహారాలు కూడా చెప్పారు, విసర్జించమని చెప్పారు. ఆయువుని పెంచాలి, ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా అన్నారు. ఆయువుని పెంచాలి, సత్వాన్ని పెంచాలి, బలాన్ని పెంచాలి, ఆరోగ్యాన్ని పెంచాలి, సుఖాన్ని పెంచాలి, మన ప్రీతిని కలిగించేటటువంటి అభివృద్ధి, మన శరీరాభివృద్ధి, జీవితాభివృద్ధి, మేధాశక్తి యొక్క అభివృద్ధి అంతటిని కలిగించేటువంటి పరిపూర్ణమైన జీవితాన్ని ప్రసాదించే సాత్విక ఆహారం తీసుకోమని మనకి బోధించి, ఇప్పుడు 18వ అధ్యాయం అష్టాదశాధ్యాయము. ఈ అష్టాదశోధ్యాయంలో మోక్ష సన్యాస యోగము. మోక్ష సన్యాస యోగములో మనకు మరిన్ని విశేషాలు చెబుతూ, చెప్పిన విశేషములను మరొకసారి పునరావృతం చేస్తూ ఈ భగవద్గీత అష్టాదశోధ్యాయాన్ని మనకు ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. అన్నీ చెప్పారండి, నాకు మొత్తం సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి. అయితే ఒక సందేహం ఉంది. కొంతమంది త్యాగగుణం అభివృద్ధి చేసుకుంటారు. త్యాగులు, సన్యాసులు, కర్మ సన్యాసులు అంటారు కదా. మరి ఈ త్యాగులు అన్నవాళ్ళు ఎవరు, ఎక్కడుంటారు? సన్యాసుల్లోనూ ఉంటారు, మన మామూలు మనుషుల్లోనూ ఉంటారు. కానీ ఈ త్యాగ గుణము, సన్యాసము అంటే వీటిని మరింత విశదంగా కొంచెం చెప్పినట్లయితే నాకు కొద్దిగా అవగతం అవుతుంది తండ్రి అని చెప్తూ, సన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం. ఈ సన్యాసుల తత్వం ఒక్కసారి నాకు చెప్పవలసింది. త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేసి నిషూదన. త్యాగులు వీళ్ళని గురించి కొద్దిగా వివరమని చెప్పవలసింది. అంటే త్యాగులు అనగానే ఎందుకు అడుగుతున్నాడు అర్జునుడు అంటే మన కోసం. ఏమిటంటే త్యాగం అనగానే మనకి ఒక అడ్డదారి కనిపిస్తుంది. ఏంటంటే నేను ఈ పని చేయను, త్యాగం చేశా. కర్మత్యాగం చేయి, ఈ పని చేయను, నేను త్యాగిని, నేను జ్ఞానం పని చేయను, ఖాళీగా కూర్చుంటాను. అది త్యాగం కాదండి, అది సోమర్థనం. ఈ విషయాన్ని మనకి చెప్పడానికి అర్జునుడు మన తరఫున ఒకసారి
ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు అనమాట, అండర్లైన్ చేస్తున్నారు. అంటే త్యాగం అనే పేరుతో హాయిగా ఇంట్లో ఉద్యోగం చేయనండి నేను, ఒకళ్ళ దగ్గర ఉద్యోగం ఎందుకు చేయాలండి నేను, ఎందుకు అని నాకు నా వ్యక్తిత్వం ఏమిటి, నా ఆలోచన విధానం ఏమిటి అంటే, ఎవరికి అందరికీ వ్యక్తిత్వం ఉందండి. భిక్షం అడుక్కునేవాడు కూడా వ్యక్తిత్వం ఉంటుంది. భిక్షం అడుక్కోవడం కూడా అసలు ఒక సిన్సియారిటీ, ఇంటింటికి వెళ్ళి అడగడం, చేయడం, అదొక కర్మ. అన్ని కర్మ అని ఉంటుంది. కర్మని చేస్తే వాడు కర్మయోగి. ఏ వృత్తి చేసినా, ఏది చేసినా సిన్సియర్గా, మనస్ఫూర్తిగా, చక్కగా త్యాగభావంతో, మృదు భావంతో చేస్తే, ఓర్పుగా, సహనంతో చేస్తే, దురాశకి లోనవ్వకుండా ఉంటే, దుష్కర్మలు చేయకుండా ఉంటే వాడు గొప్ప కర్మయోగి అవుతాడు. త్యాగి అన్న అర్థ మాత్రంలో త్యాగము ఏమిటి? దుష్కర్మల యొక్క త్యాగం, దురూహల యొక్క త్యాగం, వాటిని జోలికి రానివ్వకుండా ఉండడమే గొప్పతనం. అది మనకి స్పష్టం చేయడానికి అర్జునుడు మనకు కృష్ణుని అడగడం ద్వారా మనకు నేత్రాలను తెరిపిస్తున్నాడు అని తెలుసుకుందాం. మనకు శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. సన్యాసులు అనగానే మనకి కామ్యానాం కోరికలు లేకుండా, కర్మలు లేకుండా, న్యాసం అన్నీ వదిలిపెట్టినటువంటి వాళ్ళని అంటారు. కర్మఫల త్యాగం ప్రాహుత్యాగం విచక్షణ. తెలిసిన వాళ్ళు, మేము పండితులం అనుకునేవాళ్ళు అన్నీ వదిలిపెట్టండి, వదిలిపెట్టేసిన వాళ్ళే గొప్పవాడు అంటారు. కానీ అది కాదు. కర్మఫల త్యాగం, కర్మ అంటారు. కర్మఫలము, కర్మఫలాన్ని నువ్వు చేయాల్సిన డ్యూటీ చెయ్యి, ఫలితం మాత్రం అడగకు. డ్యూటీ ఇచ్చేది మాత్రం డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ బాధ్యతల నుండి పారిపోకు, తప్పది, చాలా తప్పు అది. కాబట్టి సన్యాసము అంటే అర్థం ఏమిటి అంటే కర్మఫల త్యాగమే. కాబట్టి నువ్వు అన్నట్టుగా త్యాగులు, సన్యాసులని లేరు, విడిగా ఒకడే ఉన్నాడు మనలో, కర్మయోగి. కర్మఫలాన్ని త్యజించాడు, అన్నిటినీ వదిలిపెట్టాడు, పని చేసుకుంటూ వెళ్తాడు. డూ యువర్ డ్యూటీ. సర్వకర్మ ఫలత్యాగం ప్రాహు త్యాగం విచక్షణ. తెలిసినటువంటి వాళ్ళు ఏమంటారంటే కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి, కర్మని మాత్రం 100కి 100 పాళ్ళు బాధ్యతాయుతంగా చేయాలి. ఎక్కడ వెనక్కి డ్యూటీలో సిన్సియారిటీ ఉండాలి. 10 గంటలకి ఆఫీస్కి వెళ్ళాలంటే 10 గంటలకి ఆఫీస్కి వెళ్ళి తీయవలసిందే, ఆఫీసులో కూర్చోవలసిందే, అక్కడ ఉన్న డిసిప్లిన్ భరించవలసిందే. పెద్ద పెద్ద పై అధికారులకు వినయంగా ఉండాలి, కింద వాళ్ళతో మంచిగా ఉండాలి, ఫైల్స్ అన్నీ బాగా చూసుకోవాలి. అలాగే వ్యాపారం ఉంటే వ్యాపారంలో 10% లాభం ఉంటే 10% లాభం చూసుకోవాలి, దురాశకి వెళ్ళకూడదు. దేనికి దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటించడం, అది కర్మయోగి. ఫలితం మీద మాత్రం పెట్టుకోవద్దు. త్యాజ్యం దోష విదిచ్చేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాప తపకర్మ యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యమితి చాపరే. కాబట్టి నువ్వేం చేయాలి అంటే త్యాగం అనే దానికి వేరే ఇతరమైనటువంటి అర్థాలు ఇచ్చి చేస్తే అది దోషం అవుతుంది. యజ్ఞమన్నా నీ డ్యూటీ నువ్వు చేయడమే, దానమన్నా నువ్వు అది కూడా సిన్సియర్గా చేయాలి, తపస్సు సిన్సియర్, కర్మ సిన్సియర్, ఇవన్నీ నీ కర్మలోనే ఉన్నాయి, అదే యజ్ఞం అవుతుంది. ఇంకా అర్థం కాదా, చెప్తా విను అని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. కర్మయోగి లక్షణం ఎలా ఉంటుందో చెప్పాను నీకు, కానీ మళ్ళీ చెప్తున్నా విను. దిస్ ఈజ్ ఫైనల్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ మై సైడ్. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. అండర్లైన్ చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది. యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. నువ్వు చేసే పనిని ఎట్టి పరిస్థితిలో తప్పించుకోకు, బాధ్యత నుంచి పారిపోవద్దు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఇవన్నీ చాలా పవిత్రమైనటువంటివి. నువ్వు భగవంతుణ్ణి ప్రత్యేకంగా పూజించడము అనేది లేకపోయినా నీ విధిని నువ్వు సక్రమంగా చేస్తే నన్ను ఆరాధించినట్టే, నా దగ్గరికి నువ్వు తప్పకుండా వస్తావు. ఎంత చెప్తున్నారో చూడండి. ధర్మో రక్షతి రక్షితః.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మణ్యేవ అధికార మా ఫలేషు కదాచన. నీ డ్యూటీ బాధ్యతను నిర్వర్తించడమే నీకున్న అధికారం. ఫలాన్ని గురించి ఇది లాభమో నష్టమో దీని ఏమైపోతాం ఇది కాదు. 100% చేయి, ఆటోమేటిక్గా నీకు సుఫలము వస్తుంది. నియతస్యతు సన్యాస. సన్యాసి అంటే మనం కాషాయ వస్త్రాలు కట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయిన వాడు అనుకోడు, కాదు. నియమము కలిగిన వాడే సన్యాసి. నీ జీవితంలో నువ్వు నియమాలతో ఉండు. పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, మా పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి, పెళ్ళైతే భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి, ఉద్యోగం చేసే చోట మనం సిన్సియర్గా పనిచేయాలి. ఇది గొప్ప త్యాగి లక్షణాలు. ఇది సన్యాస. నియతం, నియమం కలిగి ఉండడమే. అంచేత కర్మణో నోపపద్యతే మోహాత్స్య పరిత్యాగ తామస పరికిచ్చిత. ఇది గనక లేకపోయిందనుకో నువ్వు తమో గుణ ప్రధానులు అయిపోతావు. ఒక పురంధరదాసు అని కర్ణాటకలో ఒకప్పుడు సుమారు 16వ శతాబ్దం ఆ ప్రాంతాల్లో ఒక గొప్ప జమీందారు అనడానికి కూడా కదా, రాజులతో సమానమైన ధనికుడు ఉండేవాడు, బంగారం వ్యాపారం చేస్తూ. ఇది జరిగిన కథే. అతనికి ధనం తప్ప ఇంకో ధ్యాసే లేదు. భార్య చాలా మంచిది, భర్త చెప్పినట్టు వినేది. ఒక్కనాడు ఒక్క పైసా ఎవరికి దానం ఇవ్వాలి ఆయన. దానం అంటే పడదు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మా అమ్మాయికి నా వివాహం నిర్ణయమైంది, ఏదో కొంత తమరు ఏదైనా కొత్త ఇల్లు దానం చేస్తే దాన్ని ఉపయోగించుకుంటాను, కాస్త ఏమైనా ఇస్తారంటే ఇంక వేరే పని లేదన్నట్టు వెళ్ళిపోమని. ఆయన అలాగే వెళుతూ అతని ఇంటికి వెళ్ళాడు. అతని ఇల్లు తెలియదు అతనికి. ఈ పురంధర్ దాసు అనే ఆయన ఈ కోటీశ్వరుని ఇంటికి వెళ్ళి ఆయన భార్య, పురంధర్ దాసు యొక్క భార్య చాలా మంచిది, దానగుణం కలిగింది. ఆమె దగ్గర ఒక్క పైసా లేదు. ఆమె ఏం చేసింది, తన యొక్క ఆభరణం తీసి అతనికి ఇచ్చి, నాయన దీన్ని ఎక్కడైనా తాకట్టు పెట్టుకుని, ఈ తాకట్టు పెట్టుకుని దానికి వచ్చే డబ్బులు లేదా అమ్ముకుని అయినా సరే దాన్ని ఖర్చు పెట్టుకుని, అయినా నా దగ్గర డబ్బు అంటూ లేదు, నగ ఉంది, నగ ఇస్తున్నాను. ఆ నగ తీసుకుని ఈయన ఆ పురంధరదాసు యొక్క షాపుకే వెళ్ళాడు. ఆయన పెద్ద బంగారు వ్యాపారి. భార్యకి నగలన్నీ ఇచ్చాడు, అవన్నీ ఇంట్లో పెట్టుకున్నారు, బాగానే ఉంది. ఆమె ఇచ్చి నగ తీసుకుని అతన్ని అక్కడికి వెళ్ళి, అయ్యా ఇది కొంచెం తాకట్టు పెట్టుకోండి, నాకేమైనా ఎంత వస్తాయో చెప్పండి అంటే, ఇది చూడగానే ఆయనకి, ఇది నేను ప్రేమగా నా భార్యకు తయారు చేయించిన గొలుసుది, ఇది ఇతనికి ఎలా వచ్చింది, నీకు ఎక్కడ ఎలా వచ్చిందయ్యా అని అడిగాడు. అడిగితే అక్కడెక్కడో సందులో ఫలానా ఇంట్లో నుండి ఆవిడ ఇచ్చారండి, అర్థమైపోయింది, తన భార్య ఇచ్చినట్టు అర్థమైపోయింది. అది లోపల పడేసుకున్నాడు. వీడికి ఏవో 4 రూపాయలు ఇచ్చాడు. ఇంటికి వెళ్ళాడు, భార్యని కోపడదాము, వీడు అవసరమైతే కోపంగా వెళ్ళి ముందు భార్య ఏం చేసిందంటే, ఈలోగా పరమాత్మని విఠల్ని పాండురంగ విఠల్కి నమస్కారం చేస్తూ, అయ్యా ఆయన ఎవరికి సహాయం చేయటం లేదు, నేను ఈ సహాయం చేశాను, దీనివల్ల ఏ రకమైన విపత్తు నాకు రాకుండా కాపాడుతండి, ఆయన ఇవాళకైతే రేపైనా అడగచ్చు ఆ నగ గురించి, నేను చూపించలేకపోతాను అని నమస్కారం పెట్టుకుని పనులు చేసుకుంటారు. ఈయన వెళ్ళి చూసి చప్పటికి భార్యను అడిగాడు, ఏం చేశామంటే, మీ దాకా వచ్చేసిందా, నేను ఇలా ఇచ్చేసాను, అలాగే ఇలా అని ఇచ్చింది. కోపడ్డాడు, తిట్టాడు, కొట్టినంత పని చేశాడు. చేసి ఒకసారి అవన్నీ తీసి ఇంకేమన్నా ఇచ్చింది అని చూసేటప్పటికి, ఏ నగనైతే ఆమె ఆ పేద బ్రాహ్మణికి ఇచ్చిందో, ఆ పేద బ్రాహ్మణుడు ఏ నగనైతే తాకట్టు పెట్టాడో పురంధరదాసు దగ్గర, ఏ నగైతే పురంధరదాసు పోయిందని అనుకున్నాడో, ఏ నగ పోయిందని తిట్టాడో, ఆ నగ అక్కడే ఉంది, తన ఇంట్లోనే ఉంది. చూశాడు.
గబగబగబా షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి తీసి చూస్తే అక్కడ కూడా నా తాకట్టు పెట్టుకున్నాక అక్కడే ఉంది. అంటే అప్పుడు అర్థమైంది, నేను ధన ప్రధానముగా ఉన్నాను, నా భార్య భక్తి ప్రధానముగా ఉంది, మంచి గుణమైన త్యాగం చేసింది, పరమాత్మకి అది నచ్చింది. కాబట్టి ఆ పరమాత్మ ఆమెకి మాట రాకుండా ఆ నగని అక్కడ ఉంచాడు, ఆమె పరువు నిలబెట్టాడు, నా కళ్ళు తెరిపించాడు అనుకుని మహాభక్తుడైపోయాడు. మనకి త్యాగరాజు ఎలాగ కృతులు రాశారో, అన్నమయ్య కృతులు ఎలాగో, పురంధరదాస కృతులు వందలాది కృతులు ఇప్పటికి కూడా కన్నడంలో చాలామంది పాడుతూ ఉంటారు. విఠల యొక్క భక్తుడైపోయాడు, స్వామి విఠల యొక్క భక్తుడైపోయి మహాభక్తుడైపోయి ఆయన చేసినన్ని దానాలు ఎవరూ చేయలేదు అన్నంత గొప్ప ఖ్యాతి గడించుకున్నాడు. ఇది జరిగిన కథ 16వ శతాబ్దంలో. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది, తమోగుణ ప్రధానముగా మనము ఉండకూడదు. నియతస్యు సన్యాస నియత, నియమముతో ఉండాలి. ఈ ఉదాహరణ నిజముగా జరిగినటువంటి పరమాత్మ కృప చూపిస్తాడా అంటే ఎలా చూపించాడో చూడండి. ఆ సన్నివేశంలో పురంధరదాస్ యొక్క కళ్ళు తెరిపించాడు, అదొక పుణ్యం. అతన్ని పుణ్యాత్ముని చేశాడు. ఆయన యొక్క గృహిణి చేత దానము చేయించాడు, బ్రాహ్మణుడికి ధనము లభించేలా చేశాడు, ఈయన పని చేశాడు. అందరి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోక కళ్యాణమస్తు అనేటటువంటి దాన్ని నిజం చేసి చూపించిన పరమాత్మకి మనం నమస్కారం చేసి మనం పాదాక్రాంతరం అవ్వాలి. ఇవి జరిగిన కథలంటే దీన్ని బట్టి పరమాత్మ యొక్క మహాత్మ్యం ఎంత నిజమో, మన శాస్త్రములు, వేదములు, పురాణములు, ఇతిహాసములు ఎంత రైటో, భారతీయ ఆధ్యాత్మికత ఎంత గొప్పదో తెలుసుకుందాం. దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్యజేత్, సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. కష్టాలు వస్తాయి, రేపు పొద్దున కష్టాలు వస్తాయి అని భయంతో త్యాగాలు చేస్తే తప్పది. పరిమిత జ్ఞానాన్ని గొప్ప జ్ఞానం అనుకోకూడదు. రాజస బుద్ధితో త్యాగాలు చేయకూడదు, రాజసంగా ఉండకూడదు. పేరు కోసం, ప్రతిష్ట కోసం, లేకపోతే నలుగురు ముందు గొప్ప ఫోటో దిగామా లేదా. మనం కూడా ఎవరికైనా ఇస్తూ ఫోటో దిగేటప్పుడు, ప్రైజ్ ఇచ్చేటప్పుడు, ఎవరికైనా కానుక ఇచ్చేటప్పుడు తీసుకునేవాళ్ళ మొహంలోకి మనం చూస్తూ ఇవ్వాలి. తీసుకునేవాడు కూడా కృతజ్ఞతతో మన మొహంలో చూడాలి. కానీ ఇద్దరు కలిసి ఎటు చూస్తారు, కెమెరాకే చూస్తారు. అంటే అర్థం ఏంటనమాట, మేము కెమెరా కోసం చేస్తున్నాము అని అర్థం. అంటే సరదాగా చెప్తాం ఈ మాట. అంటే మనం చేసే చిన్న పనిలో కూడా ఒక రకమైన రజోగుణం ఉంటుంది, ఇది తగ్గించుకుందాం అని సరదాగా మీకు చెప్తూ, ఇప్పుడు మనకి తెలిసినదే గ్రేట్ అని అనుకోకూడదు అంటాడు. రజోగుణం ఉండద్దని శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్తూ, యస్య నా అహంకృతో భావం, నాకే తెలుసు అన్నీ నాకు, నా జ్ఞానవంతులు లేడు అనుకుంటే అక్కడ అహంకారం తప్ప ఏముండదు. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే, హత్వాపి సైమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఎక్కడ అహంకారం ఉందో అక్కడ వెంటనే దానికి తగిన గుణపాఠం ఉంటుంది. కాబట్టి ఆ గుణపాఠాన్ని తెలుసుకొని ముందే ఊహించుకొని జాగ్రత్తగా ఉండాలి. అంటే నేను చేశాను ఈ పని, ఇది నేను చేశాను, దిస్ ఈజ్ మై వాట్ యు కాల్ మై విక్టరీ, లేకపోతే నా యొక్క గొప్పతనం, తప్పు, నా అచీవ్మెంట్, నా బ్యాడ్. కఠోపనిషత్తులో ఒక శ్లోకం ఉంది, హంతా చేన్మన్యతే హంతం హతశ్చేన్మన్యతే హతం ఉభౌతౌ న విజానేతౌ నాయం హంతి న హన్యతే. కఠోపనిషత్తులో హంతా చేన్మన్యతే హంతం హతశ్చేన్మన్యతే హతం. ఎవరైతే నేను ఈయన్ని చంపేశాను, ఈయనకి అంతం పలికింది నేనే అని ఆయన గర్విస్తాడో తప్పు. వాడెవడో నన్ను చంపేశాడు, వాడు నన్ను కష్టపెడుతున్నాడు అని మనం అనుకోవడం అది తప్పే. అంటే చంపబడినవాడు, దెబ్బతిన్నా అనుకోవడం వాడి అహంకారమే. దెబ్బ కొట్టినవాడు, చంపే అనుకున్నవాడు, ఈ పని నేను చేశా అనుకున్నవాడు అలా అనుకోవడం అహంకారం. కాబట్టి హంతాచేన్ మన్యతే హంతం హతశ్చేన్ మన్యతే హతం
ఉభౌతౌన విజానీతౌ నాయమన్య, వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులు కాదు. నాయం హంతి నాహన్యతే, వాళ్ళిద్దరు కాదు, బాధ్యుడిని నేను. ఐ ఆమ్ ది క్రియేటర్. దీన్నే భవిష్యత్తు ఈ మన శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయం 14వ శ్లోకంలో ఈ కఠోపనిషత్ వాక్యాన్ని చెప్పారు. నయేనం వేత్తి హంతారం యస్యైనం మన్యతే హతం ఉభౌతౌన విజానీతౌ నాయం హంతి నాహన్యతే. ఇదే భావాన్ని భగవద్గీతలో 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పారు. అంటే ఉపనిషత్తు ఏం చెప్తుందో భగవద్గీత అదే చెప్తుంది, భగవద్గీత ఏది చెప్తుందో ఉపనిషత్తు అదే చెప్తుంది. ఇవన్నీ ఏం చెప్తున్నాయో వేదాలు అదే చెప్తున్నాయి. వేదాలు ఏమి చెప్తున్నాయో పరమాత్మ అదే జ్ఞానానికి ఆకారం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ జ్ఞానమే పరమాత్మ, పరమాత్మే జ్ఞానము. ఈ ఏకీభావన మనకి ఉండాలి. ఇది తెలుసుకోవడమే భగవద్గీత యొక్క సద ఆశయము అని తెలుసుకోవాలి. కాబట్టి జ్ఞానము కలిగిన వాడు, జ్ఞేయము, పరిజ్ఞాత అంటే జ్ఞానం ఇచ్చేవాడు, జ్ఞానం కలిగి అంతా కూడా పరమాత్మ కటాక్షమే అనేది తెలుసుకోవాలి. సర్వభూతేషు ఏనైకం భావం అయ్యమీక్షతే. అన్ని భూతాలు, అన్ని భూతం అంటే జీవం, అన్ని జీవాల్లోనూ ఒకటే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చినట్టు, అనన్యాః చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఏ అన్య చింతన లేకుండా నన్నే నిరంతరము మనస్సులో నిలుపుకుంటారో, ప్రతిష్ఠించుకుంటారో, ఏ జనా పరిపల్ తేషాం నిత్య అభియుక్తానం, నిత్యము నన్ను ధ్యానించేవాళ్ళకి యోగక్షేమం, వాళ్ళకి ఏది కావాలో అది నేను ఇస్తా, వాళ్ళకి క్షేమం అంతా నేను ఇస్తా, వాళ్ళ జీవితం అంతా నాదే, నా యొక్క ఆజ్ఞ ప్రకారమే నడుస్తుంది, నా అధిమతం ప్రకారమే నడుస్తుంది. సుసంపన్నులు అవుతారు, అంటే సంస్కార రీత్యా సుసంపన్నులు అవుతారు. ఇంకా అర్థమైందో లేదో ఒక్క మాటలో చెప్తున్నా, నియతం సంగరహితం. కాబట్టి వాట్ ఈస్ ది ఎస్సెన్స్ అన్నీ చెప్పాక సారాంశం ఏమిటి అంటే, దీన్ని ఇంగ్లీష్లో క్వైంట్ ఎస్సెన్స్ అంటారు. QUIENT క్వైంట్ ఎస్సెన్స్ అంటే సారాంశంలో సారాంశం, సారాంశంలో సారాంశం ఏంటంటే నియతం సంగరహితం. సంగరహితం నియమపూర్వకంగా అంటే దేనికి లొంగద్దు, భ్రమకి లొంగద్దు. ఏదో ఒక భ్రమ కనపడుతూనే ఉంటుంది, వద్దు. అరాగద్వేషత కృతం, రాగాన్ని లొంగద్దు, ద్వేషానికి లొంగద్దు. రాగద్వేషం దీన్ని ద్వంద్వం అంటారు, ద్వంద్వానికి అతీతంగా ఉంటుంది. అఫలప్రేప్సున కర్మ, అఫలప్రేప్సున, ఫలప్రేప్సున అంటే ఫలితాలని ఆశించడం. అఫలప్రేప్సున ఫలితం మీద వద్దు, డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది రిజల్ట్. అజీం ప్రేమ్జీ అని ఒక పెద్ద ఆయన చాలా ప్రతిష్టాపరుడు, విప్రో చైర్మన్. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఫలమును ఆశించకపోవడం అనేది నేను భగవద్గీత నుంచి నేర్చుకున్నాను అని ఆయన కూడా చెప్పారు. వివేకానందుడు, అజీం ప్రేమ్జీ, నారాయణమూర్తి, ఆయన మైక్రోసాఫ్ట్, వీరందరూ కూడా గొప్ప మహాత్ములందరూ కూడా, శ్రీ మహాత్మా గాంధీ కూడా ఏ సందేహం కలిగినా వెంటనే భగవద్గీతలో అలా తీసి కనపడిన శ్లోకాన్ని చదివితే నాకు ఆ సందేహం ఇమీడియట్గా డౌట్ ఇదైపోతుంది, క్లియర్ అయిపోతుంది అన్నారు. ఆయన రాసిన పుస్తకంలో మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని ఆయన యొక్క ఆత్మకథ. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటే సత్యాన్వేషణలో నా యొక్క ప్రయోగం, నా యొక్క ప్రయత్నం. దాంట్లో భగవద్గీతని అంటే మహాత్ములందరూ ఒప్పుకున్నటువంటి భగవద్గీత ఏం చెప్తోంది చూడండి. నియతం సంగరహితం, అరాగద్వేషత కృతం, అఫలప్రేప్సున కర్మ, యత్తత్ సాత్వికముచ్యతే. ఇది సత్వగుణ ప్రధానము. కాబట్టి సత్వగుణాన్ని వదలకండి, ఎట్టి పరిస్థితుల్లో సత్వగుణాన్ని వదలకండి. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతికో అలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉద్యతే
తమో గుణాన్ని వదిలేయమని చెప్పారు, బాగానే ఉంది. కానీ తమో గుణం యొక్క లక్షణాలు కూడా కొంచెం చెప్పండి అని మీరు ఏమన్నా అడుగుతారా? చెప్తా వినండి. అయుక్త, ఉండకూడని గుణాలన్నీ తమో గుణమే. స్తబ్ధ, అయిన దానికి కాని దాన్ని దేన్ని పట్టించుకోకుండా, అవతల వాడు మునిగిపోతుంటే పట్టించుకోకుండా, ఎక్కడో రోడ్డు మీద ఏదో ప్రమాదం అవుతుంది అనుకోండి, వెళ్ళి వాడిని రక్షిద్దామని అనుకోరు ఈ రోజుల్లో. కొంతమంది వెంటనే సెల్ ఫోన్ తీసి దాన్ని చిత్రీకరించి దాన్ని మళ్ళీ యూట్యూబ్లో పెట్టాలి. ఎందుకు? అది కాదు, వాడిని ముందు ప్రాణం కాపాడాలి. ఆ స్తబ్ధత్వం ఉండకూడదు. శఠహ, పట్టుదల, పిచ్చి పట్టుదల ఉండకూడదు. నైష్కృతిక, ఏ పని చేయకుండా ఉండే సోమరితనం, లేజీనెస్, ఆ లేజీనెస్ అనేటటువంటి ఉండకూడదు. అలసహ, కారణం ఉన్నా లేకపోయినా సరే నేను అలసిపోయా, నా మీద నాకు జాలి, నాకు ఇలా అయిపోతుంది, నాకు జలుబు చేసింది, నాకు తలనొప్పిగా ఉంది, నా కాలు నొప్పి, నా ముక్కు నొప్పి, నా చేతుల నొప్పులు, ఏమిటి? విషాది, 24 గంటలు ఒక ఏదో బాధ. దీర్ఘసూత్రీటి అని అంటే అక్కర్లేనటువంటి సోమరితనపు ఆలోచనలు, ఎండ్లు లేనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కనుక ఉన్నట్లయితే వీళ్ళని తామసులు, తమోగుణ ప్రధానులు అంటారు. ఎట్టి పరిస్థితుల్లో వీటన్నిటికీ కారణం నీ మీద నీకు అపరిమితమైన జాలి. మన మీద మనకి జాలి ఉండకూడదు. మనకి ఎవరి మీద జాలి ఉండాలి? సొసైటీ మీద జాలి ఉండాలి. సంఘంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లో బాధపడే వాళ్ళ మీద జాలి ఉండాలి తప్ప సంఘం మీద జాలి ఉండాలి. మన మీద మనకి పట్టుదల ఉండాలి, ఒక రకమైనటువంటి దీక్ష ఉండాలి, కర్మయోగిగా ఉండాలి, పనులు చేయడానికి వెనకాడకూడదు, సోమరితనం అనేది ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సోమరితనం ఉండకూడదు. ఒక చెన్నై సూరి రాసినటువంటి మిత్రలాభం, మన రాసినటువంటి తెలుగులో ప్రఖ్యాతమైనటువంటి వాటిలో ఒక మనిషికి ఉండకూడని లక్షణాలు చెప్పారు. ఈర్ష్యాళు, ఈర్ష్య ఉండకూడదు. జుగుప్సావంతుడు, అంటే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, ఈ వస్తువు గొప్పది, ఈ వస్తువు చిన్నది, ఈ అసహ్యకరమైనది. నిస్సంతోషి, సంతోషం, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళని కొంతమంది దుఃఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ మీద వాళ్ళకి జాలితో దుఃఖాలు, ఏంటి నాకే ఈ కష్టాలు, నేనే బాధపడుతున్నా, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, కంపారిజన్. క్రోధనుడు, కోపంగా ఉండడం. తర్వాత నిత్యశంకుతుడు, ప్రతీదీ అనుమానమే, ప్రతీదీ అనుమానమే. పరభాగ్యోపజీవి, మనకి ఏదైనా పనులు అవ్వాలంటే అవతల వాడిని అడిగి వాడి దగ్గర సంపాదించుకుని తింటాం, కానీ కష్టం చేయం. ఇలాంటి వాళ్ళు తామస గుణ ప్రధానులు అని చెప్తారు. అలాంటివి ఉండకూడదు. కాబట్టి సత్వగుణ ప్రధానంగా ఉండాలి. ప్రవృత్తించ నివృత్తించ కార్యే భయాభయే బంధం మోక్షం చ యావేత్తి బుద్ధి సాపార్థ సాత్వికి. సత్వగుణ ప్రధానమైన వాళ్ళు బుద్ధిని ఉపయోగించుకు పనిచేస్తారు. బుద్ధిని ఉపయోగించుకుని ఏ పని చేసినా, ఏ నిర్ణయానికి వచ్చినా బుద్ధి యొక్క సలహాతో ఉంటారు. అది సరైనటువంటిది. భయానికి సంబంధించిన విషయాలైనా, అభయానికి సంబంధించిన విషయం ఏదైనా అంతే. ఏది చేయకూడదు, ఏది చేయాలి, అన్నీ అంతే. ఇది సరైనటువంటిది. కాబట్టి తామసుల్లాగా అధర్మము, తర్వాత ఈ విపరీతాలు, ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ధైర్యముగా ఉండండి, చక్కగా ఉండండి, మంచి ఆలోచించండి. గాంధీ గారి ఆశ్రమంలో, సబర్మతి ఆశ్రమంలో ఆయన రాసుకునే డెస్క్ మీద 3 కోతుల బొమ్మలు ఉంటాయి. ఒక కోతి ఇలా ఇలా మూసుకుంటుంది, కోతి చెవులు మూసుకుంటుంది, ఒక కోతి కన్నులు మూసుకుంటుంది. అంటే నా బోల్ బురా, చెడు మాట్లాడకు, నా సున్ బురా, చెడు వినకు, నా దేక్ బురా, చెడు చూడకు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ప్రపంచం అంతా కూడా సంతోషంగా హాయిగా ఉండాలి అంటే ప్రతి ఒక్క జీవి ఈ 3 పాటిస్తే చాలు. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, ఇది చాలా, చెడు వినకు, ఇవి చాలా. అందుకని
యా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న ముంచతి దుర్మేధ ధృతి సాపార్థ తామసి. తామసులకి ఎప్పుడు కలగంటారు అక్కర్లేని జీవితం వద్దు. డోంట్. దాన్ని ఏంటంటే ఆకాశంలో ఇల్లు కట్టకండి, తప్పది. గాలిలో మేడలు కట్టకండి. భయం వద్దు, శోకం వద్దు, విషాదం వద్దు, మదం వద్దు, ఈ చెడు బుద్ధి వద్దు, ధైర్యంగా ఉండండి. ఇదే చెప్పాలి ఎవరికి చెప్పినా అని మనకి సెలవిస్తూ ఈ సత్వరజస్తమో గుణాలకి ప్రాధాన్యత ఇచ్చి ఈ 18వ అధ్యాయంలో మనకి బోధించిన విషయం ఏంటంటే, మనము జనరల్గా ప్రతి నిమిషం ఈ మూడిటిలో ముఖ్యంగా రజోగుణం తమో గుణానికి లొంగిపోతాం. అది తప్పు. ముఖ్యంగా క్రోధం, ద్వేషం, కామం వీటన్నిటిని వదిలిపెట్టాలి. అందుకనే ఏం చెప్పారు? దంభో దర్పోభిమానస్య క్రోధ పారుష్యమేవచ. ఈ 6 వద్దన్నారు. అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తూ మనకి ముగింపులో నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. నీ ఎదురుకుండా ఏ ధర్మం ఉందో, ఇప్పుడు భోజనం చేస్తున్నాం అనుకోండి, అది ఒక ధర్మమే, అది కూడా శ్రద్ధే. భోజనం చేసేటప్పుడు మన కష్టాలు గుర్తు పెట్టుకోకూడదు, బాధలు గుర్తు తెచ్చుకోకూడదు, కోపంగా తినకూడదు, కోపాలు తెచ్చుకోకూడదు, మాట్లాడుతూ దెబ్బలాడుకుంటూ తినకూడదు. శాంతంగా చక్కగా కూర్చుని ఆహారం మీదే మనస్సంతా పెట్టి దాన్ని చక్కగా తింటూ రుచిని ఆస్వాదించు. ఆయు సత్వ బలారోగ్య అని వాళ్ళు చెప్పినట్టు చక్కగా తినాలి. అంటే టిఫిన్ చేస్తున్నా, కాఫీ తాగుతున్నా దాని మీదే మనస్సు పెట్టి చిన్న చిన్న విషయాల్లోనే అలా ఉంటే సంతోషం కలిగినప్పుడు, పెద్ద పెద్ద విషయాల్లో విధి మన డ్యూటీ మనం చేస్తున్నప్పుడు, మన పనులు మనం చేస్తున్నప్పుడు 100కి 100 పాళ్ళు మనస్సంతా దాంట్లో పెట్టి అందులో లీనమై చేస్తే దానివల్ల ఎంత సత్ఫలితం వస్తుంది. కాబట్టి ఆ స్వధర్మం అంటే అదేదో ప్రత్యేక బోర్డు పెట్టి ధర్మం అని ఉండదు. ఏ పని చేస్తే అదే ధర్మం. నిద్రపోతున్నా ధర్మమే. నిద్రపోతూ కనీసం 8 గంటలు, కాకపోతే 7 గంటలు, లేదా నీ యొక్క డ్యూటీ బట్టి ఎన్ని గంటలు పడుకోవాలని పెట్టుకున్నా అన్ని గంటలు నిద్రపోవాలమే. దానికి తగినట్టుగా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలి. నిద్రకి తగిన ధర్మము పాటించు, మెలకువకి తగిన పాఠం కాదు. నడుస్తుంటే ఒక ధర్మం, ఎడం వైపు నడవాలి, అటు ఇటు చూసుకుంటూ నడవాలి, ఏదో ఫోన్లో మాట్లాడుకుంటూ నడవాలి. ఇవి కొన్ని ఉన్నాయి. ప్రతి పనిలోనూ ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని పాటించు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది మనం కంఠస్థం చేయవలసిన శ్లోకము. ఈ శ్లోకం ఇంతకుముందు చెప్పారు, మళ్ళీ ఇక్కడ కొద్ది మార్పుతో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏమిటంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్. శ్రేయాన్ స్వధర్మో విగుణః. విశేషమైనటువంటి గుణము కలిగినటువంటి విషయం అంటే, నీ ధర్మాన్ని నువ్వు పాటించడమే నీకు శ్రేయస్కరము. ఇతరుల్ని చూసి నక్కని చూసి వాతెట్టుకోవడం, పులిని చూసి నక్క వాతెట్టుకోవడం అంటారు చూడండి. పులిని చూసి నక్క వాతెట్టుకోవడం అనే సామెత ఎంత గొప్పదో. పులిని చూసి వాతెట్టుకున్నంత మాత్రం నక్క పులి అయిపోతుందా? దానికి ఉన్న సౌజన్య గుణం దీనికి వస్తుందా? రాదు. కాబట్టి కంపేర్ చేసుకోవద్దు, ఇమిటేషన్ వద్దు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వభావ నియతం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. కాబట్టి నియమం ప్రకారం ఏ పని చేస్తారో అది చేస్తేనే నీ యొక్క జీవితం సార్థకమవుతుంది. ఇదే అర్థంతో ఇంతకుముందు ఒక శ్లోకం చెప్పారు. అందులో చివరి 2 లైన్లు వేరే రకంగా ఉంటాయి. అవేంటి? ఇదే స్పిరిట్. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. నీ ధర్మంలో నిధనం, మరణం వచ్చినా పర్వాలేదు. స్వధర్మే నిధనం శ్రేయః. నీ ధర్మంలో చనిపోయినా పర్వాలేదు, బట్ ధర్మాన్ని. అర్జునుడికి కూడా అదే చెప్తాను, యుద్ధం చేస్తున్నావు చేయి అంతే. పరధర్మో భయావహ. పరధర్మం భయావహ, భయంకరమైనది. ఇతరులవి మనం ఇమిటేట్ చేస్తే, అనుకరిస్తే, కావాలనుకుంటే అది భయంకరం, నాశనం అయిపోతాం. ఆ పరధర్మో భయావహ అన్నది మార్చి ఇక్కడ అదే చెప్తా. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠిత స్వభావ నియతం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. కాబట్టి నీ స్వభావ
ఏదైతే ఉన్నదో పని స్వభావం, కర్మ స్వభావం అది చెయ్యి. అక్కడికి కొన్ని గుణాలు రాకూడదు అక్కడికి. ఏమిటవి? అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం. అహంకారం రాకూడదు. నీ బలాన్ని గురించి ఆలోచించుకో. బలం అంటే శారీరక బలము, సాంఘిక బలము, కుటుంబ బలము, అన్ని విద్యా బలము అన్నీ ఉంటాయి. అంటే నాకు ఎమ్మెల్యే మా బాబాయ్, ఎంపీ గారు మా ఫ్రెండ్, ఎమ్మెల్సీ గారు మా మా బంధువు, మా అన్నయ్య గారికి మామగారే. ఇలాగా మనం బలాన్ని అనుకుంటే చాలా తప్పది. దర్పం వద్దు. నువ్వే, నీ లైఫ్ నీది. నీ ఆకలి ఇంకోటికి వస్తుందా? అలాగే కామం వద్దు, క్రోధం వద్దు, ఇతరుల దగ్గర ఆశించకు, పరిగ్రహం ఏమొద్దు. విముచ్య నిర్మమ శాంత, మమకారం శాంతంగా ఉంది. బ్రహ్మ భూయాయ కల్పతి. ఆ బ్రహ్మ అంటే ఎంత గొప్పవాడైనా సరే బ్రహ్మజ్ఞానం కలిగి ఉండడానికి ఇది చాలా వీలవుతుంది. కృష్ణుడే ఈ విషయంలో మనకు ఒక ఉదాహరణ. ఎలాగంటే ఇంద్రప్రస్థ నగరంలో ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. వందలాది మంది సామంత రాజులు, గొప్ప రాజులు, అందరూ బంధువులు అందరూ వస్తున్నారు. మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి దుర్యోధనుడు, అర్జునుడు వీళ్ళంతా ఉన్నారు. అంటే యుద్ధానికి పోవడం అన్నమాట, ఈ గొడవలకి పోవడం. అప్పుడు పెద్ద పెద్ద రాజులు వస్తారు, మనతో సమాన స్థాయిలో ఉన్న రాజులు వస్తారు. వాళ్ళందరినీ బహుమతులు తీసుకొస్తారు. ఏదో చేస్తున్నారు కదా, యజ్ఞం చేస్తున్నారు కాబట్టి ఆ బహుమతులు రిసీవ్ చేసుకునే సెక్షన్ ఒకళ్ళు ఉండాలి. వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పేవాళ్ళు ఉండాలి. వచ్చిన వాళ్ళకి భోజనాలు రాగానే ఏదైనా కూల్ డ్రింక్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఏదైనా పళ్ళరసం ఇచ్చేవాళ్ళు ఉండాలి. అలాగే ఏదైనా చేస్తున్నప్పుడు మాట్లాడుకుంటాం కదా, మీరు ఇది చేయండి, మేము చేయండి. దుర్యోధనుడు అన్నాడు, వాళ్ళ బహుమతులన్నీ నేను తీసుకుంటాను. అర్జునుడు అన్నాడు ఇంకోటి ఏదో అన్నాడు. కృష్ణుడు అన్నాడు, ఆ రోజుల్లో ఇలాంటి వాటికి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే, పెద్ద పెద్ద యజ్ఞాలకి, మహోత్సవాలకి వచ్చిన వాళ్ళకి ముందు కాళ్ళు కడిగి, చేత్తో రాసి కాళ్ళు కడిగి, ఆ కాళ్ళు ఆ నీళ్లు నెత్తిమీద ఎవరైతే కడిగారో వాళ్ళు నెత్తిమీద చదువుకొని వాళ్ళకు ఒక తుండుగిచ్చి ఇచ్చి కూర్చోబెడతారు. తుండుగుడ్డిచ్చి కూర్చోబెడతారు. అది వెల్కమ్ చేయడం అన్నమాట. కృష్ణుడు అన్నాడు, అతిథులందరి కాళ్ళు కడిగి వారి కాళ్ళు తుడిచి కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు తీసుకుంటావా అన్నాడు ధర్మ. నేనే తీసుకుంటాను, అది ఎవరికి ఓకే. దుర్యోధనుడు ఏమన్నాడు, బహుమతులు నేను తీసుకుంటా అన్నాడు. అంటే సమాన స్థాయిగా మాట్లాడుతూ ఇంకోళ్ళు ఏదో అన్నారు, ఇంకోళ్ళు ఏదో అన్నారు. కృష్ణుడు ఎంత డౌన్ కిందకి వచ్చాడో చూడండి. అంటే పళ్ళు బాగా కాసేసినటువంటి చెట్టు ఆ పళ్ళ బరువుకి ఎలా కిందగా కోసుకోవడానికి అని నేల దాకా కిందకు వస్తుందో, ఆ వినయ గుణము మనలో ఉండాలి అని చెప్పడానికి ఉదాహరణ, నోటితో థియరీ చెప్పకుండా కృష్ణుడే స్వయముగా ఈ విధముగా చెప్పి చేసినట్టు మహాభారతం చెప్తుంది, పెద్దలు చెప్తున్నారు. ఇంతకంటే మహోన్నతమైన మహా ఆదర్శపూర్వమైనటువంటి ఉదాహరణ మనకి ఆదర్శమైన ఉన్నదా? కృష్ణ భగవానుడు మన యొక్క జగద్గురువు. కృష్ణం వందే జగద్గురు. కాబట్టి అహంకారం అనేది మనకి ఉండకూడదు, బలదర్పం ఉండకూడదు, కామదర్పం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు. ఇది మనము అవగతం చేసుకోవడమే కాదు, అలవర్చుకోవాలి. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పర బుద్ధి యోగము పాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. కాబట్టి చివరిగా చెప్తున్నా, సర్వకర్మాణి అన్ని పనులు మయ సన్యస నాకు వదిలి, నాకే చెందుతాయని అనుకో. మత్పర నాకే చెందేలా చేసుకో. బుద్ధి యోగం ఉపాసిత
కాబట్టి బుద్ధి యోగము, బుద్ధి చెప్పినట్టు విను. బీజమాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధి బుద్ధిమతామస్మి తేజ తేజస్వినామ. బుద్ధి ఎవరిలో ఉంటుందో వాళ్ళ తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు నేనే, బుద్ధి నేనే అని చెప్పి మచ్చిత్త సర్వకర్మాణి సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యతి. నా ఇష్ట ప్రకారమే, నా ఆజ్ఞ ప్రకారమే, నా భావన ప్రకారమే అన్నీ జరుగుతాయి తెలుసుకో. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. అర్జున, హృద్దేశే సర్వభూతానాం ఈశ్వర తిష్టతి. నీ యొక్క హృదయం అనే ప్రదేశం ఉంది చూసుకో, అక్కడ సర్వభూతానాం అన్ని జీవులకు ఈశ్వర పరమేశ్వరుడు తిష్టతి కూర్చుని ఉన్నాడు. నీలో నువ్వు చూసుకో, నీలో ప్రతిష్ఠ అయింది, దేవుడు ప్రతిష్ఠ, నీలో ప్రతిష్ఠ కలిగి దేవుడే కూర్చొని ఆసీనుడై నిన్ను నడుపుతున్నాడు. సో నీ దేహం ఒక దేవాలయం, మర్చిపోకు. తం ఏవ శరణం గచ్చ. తం అంటే అతనిని, ఆ పరమాత్మనే శరణు వేడు. తం ఏవ శరణం గచ్చ. సంస్కృతంలో త్వం అంటే నీవు, నిన్ను. ఇక్కడ తం అంటే అతని. అర్జునుడు ఏమనాలి? త్వమేవ శరణం గచ్చామి, నీకే నేను శరణం చేస్తున్నాను. గచ్చామి. కృష్ణుడు ఏమంటాడు? తం ఏవ శరణం గచ్చ, ఆయన్నే శరణం అంటే మమేవ అని అర్థం. మాం అంటే మామేవ శరణం గచ్చ, నన్ను శరణు వేడు అని అర్థం. కానీ తనలో నన్ను అని చెప్పట్లేదు ఆయన, డైరెక్ట్గా పరమాత్మనే అని చెప్పాడు. అంటే ఎంత నిగర్వంగా చెప్తున్నాడు చూడండి. ఆయనే పరమాత్మ అయ్యుండి కూడా అలా చెప్పాడంటే అంత మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందో. కొన్ని సముద్రాలకి చెందినంత లోతు ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి చిన్న మాటలో ఇస్తున్నాం. సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచ. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నేను రహస్యమైన విషయాన్ని చెప్తున్నాను, ఒకే వాక్యంలో చెప్తా విను. మన్మనా భవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు. ఇది సారాంశము, భగవద్గీత సారం. మన్మనా భవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు. మన్మనా భవ, నీ మనస్సులో నన్నే పెట్టుకో. మద్భక్త, నన్నే భజించు, కీర్తించు. భక్తి ఎన్ని రకాలు? 9 రకాలు. శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం. స్మరణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం. అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. కీర్తన ద్వారా, శ్రవణం ద్వారా కానీ, కీర్తన ద్వారా కానీ, స్మరణ ద్వారా కానీ, పాదసేవనం ద్వారా కానీ, అర్చనం ద్వారా కానీ, వందనం ద్వారా కానీ, తర్వాత సఖ్యం స్నేహం ద్వారా కానీ, అర్పితమైపోవడం ద్వారా. కాబట్టి ఆత్మనివేదనం, ఆత్మని పూర్తిగా సమర్పించడం ద్వారా ఈ నవ మార్గముల్లో ఏ మార్గంలో నువ్వు వచ్చినా నన్ను చేస్తావు. ఒక దేవాలయానికి వెళ్ళడానికి వెనక నుంచి ఒక రోడ్డు, పక్క నుంచి ఒక రోడ్డు, ఎడం పక్క నుంచి ఒకటి, కుడి పక్క నుంచి ఒకటి, ముందు నుంచి 4 సందులు, ఏవో ఒక అన్ని కలిపితే ఒక 20 సందులు, 3 రోడ్లు, 4 ఉంటాయి. కానీ అవన్నీ చేరేటటువంటి మనం దేవాలయానికి వెళ్తుంటే ఏ దారిలో వచ్చినా వాళ్ళ ఇళ్ళకి దగ్గరగా ఉన్న దాని నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు. కానీ అందరూ కలిసేది దేవాలయంలో. అలాగే పరమాత్మ ఉన్న చోటికి ఏ భక్తి మార్గంలో అయినా పయనించినట్లయితే పరమాత్మను చేస్తాము. ఎంత బాగా చెప్పారు. అందుకని తమేవ శరణం గచ్చా అని చెప్తూ సర్వగుహ్యతమంభూయ శృణు మే పరమం వచ మన్మనాభవ మద్భక్త మద్యాజీ. నీవు చేసే యజ్ఞము, హోమము, తపస్సు, కర్మ అన్నీ కూడా మాం నమస్కురు, నాకు నమస్కారంతో చేయి. నమస్కారము, నమః అంటే నేను కాదు, అంతా దేవుడే అని అర్థం. నమః, నా నమః కారము, నా మహ నేను, నాకు సంబంధించింది, నా లేదు. నమస్కారం అంటే అర్థం ఏంటి? నేను ఏమీ కాదు, నా ఐఆమ్ నథింగ్, గాడ్ ఈజ్ గ్రేట్. నమస్కారం అంటే అర్థం ఏంటి? అందుకని మన యొక్క సంస్కారంలో
నమస్కారంలో అంత అర్థం ఉంది. మనం మామూలుగా అంటే హలో అంటాం. ఆ హలోలో ఏం అర్థాలు లేవు. యా అంటాం. యా కాబట్టి ఇవన్నీ కూడా వేరే మనల్ని అరువు తెచ్చుకున్నవి. కానీ మన భారత ఆధ్యాత్మిక శాస్త్రంలో నమస్సులు, నమస్సుమాంజలులు వీటన్నిటిలో కూడా తీవ్ర ఒక లోతైన అర్థం ఏంటంటే పరమాత్మ ఒకడే, ఆ పరమాత్మకు నమస్కారం, ఆ పరమాత్మను ఆశ్రయించాను అని గొప్ప అర్థం చెప్తూ ఇవన్నీ విన్నాడు. అర్జునుడు ఆలోచించాడు. ఒక్కసారి నోట మాట రాలేదు. ఏ స్థితిలో ఉన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్మయాచ్యుత. ఇలా అన్నాడు. నమస్కారం పెట్టాడు. కళ్ళల్లోంచి నీళ్లు దాటుతున్నాయి. నష్టో మోహ, మోహమంతా కూడా కామ క్రోధ లోభ మోహాల్లో మోహం పోయింది. మోహం పోయిందంటే దాని ముందున్న మూడు కూడా పోయాయి. కామ క్రోధ లోభ మోహాలు పోయాయి. స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాత్మయాచ్యుత. ఒక్కసారి నీవు ఆ విషయాలన్నీ కూడా స్మృతిలో మెదిలి ప్రయోజన, ఆధ్యాత్మిక ప్రయోజనము, వైరాగ్య ప్రయోజనము, కర్మఫల ప్రయోజనము, కర్మయోగిత్వము నాకు లభించింది. తత్ప్రసాదాత్మయ అచ్యుత. ఓ అచ్యుత. ఇక్కడ అచ్యుత అని పిలిచాడు కృష్ణుని. చ్యుతము అంటే నాశనమైనది, అచ్యుతము అంటే నాశనము లేనిది, అంటే శాశ్వతము, అవ్యయము. కాబట్టి కృష్ణుడిని ఇప్పుడు కృష్ణ అని పిలవలేక సఖ అని పిలవలే. అచ్యుత అంటే విశ్వరూప సందర్శనం చేసుకున్న తర్వాత పరమాత్మని అచ్యుతుడు అని సంబోధించాడంటే ఆ అచ్యుతుని యొక్క గొప్పతనము, మహోన్నతమైనటువంటి రూపాన్ని ఆరాధించే తత్వంలోకి వచ్చేసాడు. ఎదిగాడు. అజ్ఞానిగా ఉన్న అర్జునుడు జ్ఞాని అయ్యాడు. స్థిత అస్మి, నేనిప్పుడు సరి అయిన పటిష్టమైన నాకు పూర్తి అవగాహన కలిగింది. He has confirmed that he has understood everything meant and expressed by Lord of the universe. గత సందేహ, ఏ రకమైనటువంటి సందేహములు లేవు. గతించిపోయాయి. కరిష్యే వచనం తవ, నువ్వు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాను. కరిష్యే, నేను చేస్తాను. నువ్వు నీ ఆజ్ఞ ప్రకారం చేస్తాను. నౌ ఐ హ్యావ్ నో డౌట్, ఫుల్లీ కన్విన్స్డ్. కాబట్టి అని అన్నాడు. ఇంకా కృష్ణుడు ఏమంటాడు? ఏం చెప్పడు కదా. ఇప్పుడు అర్జునుడు నీ పన్ను చెప్పింది చేస్తా అన్నాడు. పరవశమైనటువంటి పులకిత గాత్రములో మనసు పరివశించిపోయింది. ఇక నా నోట మాట రావట్లేదు. కళ్ళల్లోంచి ఆనందాసులు వస్తున్నాయి. అలా కూర్చుండిపోయాడు. ఇది ఆఖరి మాట అర్జునుడిది. మనం చెప్పుకున్న కృష్ణుడి యొక్క వాక్యములన్నీ మనకి అవగతమై మనకి కూడా మాట రానంత పులకితలో ఉన్నాం. ఇప్పుడు మాట్లాడవలసింది ఎవరు? సంజయుడు. ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. భగవద్గీత ఉపదేశం అయింది, అర్జునుడు ప్రయోజనం పొందాడు. సంజయుడు ఏమంటున్నాడు? ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. నాకు వాసుదేవుడు, అర్జునుడు ఇద్దరు అక్కడ ఉన్నారు. ఇద్దరు మహాత్ములే. ఆయన బోధన, ఈయన వినడం, ఈ రెండు నా ఒళ్ళు పులకించిపోతోంది. ఓ ధృతరాష్ట్ర, రాజన్ సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. మళ్ళీ హృష్యామి, నాకు సంతోషం కలిగిపోతుంది. ఒక్కసారి ఒళ్ళు పులకరింత, మళ్ళీ పులకరింత, ముహుర్ముహు, మళ్ళీ అగైన్ అండ్ అగైన్.
నోట మాట రావట్లా. రాజన్ సంస్మృత్య ఎందుకు పలకరిస్తుంది? సంస్మృత్య గుర్తుకొస్తున్నాయి, ఆ మాటలు గుర్తుకొస్తున్నాయి, ఆయన చెప్పినవన్నీ గుర్తుకొస్తున్నాయి. అవే స్ఫురీకరించుకుని, అవే స్మృతిలోకి తెచ్చుకుని, గుర్తు చేసుకుని, రిపీట్ చేసుకుని, మళ్ళీ మళ్ళీ అనుకుని సంవాదం ఇమమద్భుతం. సంవాదం అంటే సంభాషణ, వాళ్ళిద్దరి సంభాషణ. ఈయన బోధన, ఆయన వినడం, ఆయన ప్రశ్నలు అడగడం, ఈయన మళ్ళీ వాటిని క్లియర్ చేయడం, ఆయన మళ్ళీ ఏదో చెప్పడం, ఇది చేయడం. విశ్వరూప సందర్శన. ఆహాహా, నాకు హృష్యామి, సంతోషానికి అంతులేదు. తచ్చ సంస్మృత్య ఇంకా తృప్తి చాలే, మళ్ళీ చెప్తున్నాడు. ఆయన్ని మళ్ళీ స్మరించి ఆ రూపాన్ని, ఇప్పుడు నేను చెప్పబోయేది ఆయన చెప్పిన దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఆ విశ్వరూపాన్ని కూడా నేను చూశాను. అది ఈయన యొక్క అదృష్టం. లక్కీయెస్ట్ పర్సన్ ఎవరు అంటే, అర్జునుడు కోసం కృష్ణుడు విశ్వరూప ప్రదర్శన చేసిన, కృష్ణుడు చూపించిన విశ్వరూపాన్ని అర్జునుడు సందర్శించిన వెనకాల కాదు ఉంది. కానీ ఇక్కడ సంజయుడు ఏ కారణం లేకుండా నిష్కారణంగానే విశ్వరూప సందర్శన చేసుకున్నాడు. ఇంతకంటే పుణ్యాత్ముడు, ఇంతకంటే చక్కటి, ఎంతో మంచి ధర్మ ఫలితాన్ని పొందినటువంటి వాడు ఎవరైనా ఉంటారా? ఎవరు లేరు. ఆయన జన్మ ఫలించింది. పూర్య పుణ్య ఫల విశేషము వల్ల ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవన గమనం వల్ల తచ్చ సంస్మృత్య రూపం అత్యద్భుతం హరే. రూపం కూడా చూశాను. విస్మయ, ఆశ్చర్యపోయాను. ఓ మహారాజా పృష్యామి పునః. ఇందాక ముహుర్ముహు అన్నారు, మళ్ళీ ఇక్కడ పునః మళ్ళీ చాలా సంతోషంగా ఉంది. నిజంగా నా జన్మ తరించింది. పూర్వజన్మ పుణ్య ఫలం, పుణ్యకృతం, పుణ్య ఫలితం, సుఫలితం అని చెప్తూ ఒక్క మాట అన్నాడు. ఇది అందరూ గుర్తు చేసుకోవాల్సింది. ఇందులో ఒక గూఢమైన అర్థం ఉంది. ఈ అర్థాన్ని మనం అందరం తెలుసుకుని ఆచరణలో పెట్టాలి. ఇది ఆఖరి శ్లోకము భగవద్గీతలో, 700వ శ్లోకం. ఈ శ్లోకము మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఇది ఆఖరి శ్లోకంలో యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీః విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. చాలా గొప్ప విషయం ఇది. చూడడానికి పైన మామూలు అర్థం కనిపిస్తుంది, కానీ లోపల ఉన్న అర్థము అసలు మహోన్నతం, గ్రేట్. ఎక్కడ మనం ఏ భారతీయ ఆధ్యాత్మిక ఈ గడ్డ మీద మాత్రమే ఈ శ్లోకానికి తగినటువంటి చోటు ఇది. అంత గొప్పది. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర. యత్ర ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, యత్ర మళ్ళీ ఎక్కడైతే ధనుర్ధర ధనుస్సు ధరించినటువంటి పార్థ అర్జునుడు ఉంటాడో, ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుస్సు ధరించి నిలబడిన అర్జునుడు ఉంటాడో, తత్ర అక్కడ శ్రీ సంపద, ఐశ్వర్యం, వైభవం, సంతోషం అన్ని, విజయ అద్భుతమైనటువంటి విజయము, గెలుపు, సరైనటువంటి సార్థకత, భూతి లభిస్తాయి. ఇది నేనేదో చెప్తున్న మాట కాదు, ధ్రువ. ఇది ధ్రువమైన మాట, కన్ఫర్మ్. ఇది నొక్కి చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను, నిజముగా జరిగేది. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన అర్జునుడు నిలబడి ఉంటాడో, అక్కడ వైభవము, ఐశ్వర్యము, సంతోషము, ఆనందము అన్నీ ఉంటాయి. ధ్రువా నీతిర్మతిర్మమ.
నా యొక్క ఈ పరిశీలన వల్ల దీనన్నిటి వల్ల నాకు తెలుస్తుంది. నొక్కి చెప్తున్నది ఏంటంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నీతి ఉంటుంది, విజయం ఉంటుంది, అన్నీ ఉంటాయి, సార్థకత ఉంటుంది. కాబట్టి కృష్ణుడు ఉండాలి, అర్జునుడు ఉండాలి, ఇద్దరు ఒక చోటే ఉండాలి. ఇలా చెప్పి ముగించాడు. ఇక్కడ అంతరార్థం మనం తెలుసుకుంటే యత్ర యోగేశ్వర కృష్ణ, యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు నిలబడి ఉంటాడు. ఆ కృష్ణుడి యొక్క ఆయుధము పేరు పాంచజన్యము. కృష్ణుడి యొక్క ఆయుధము పేరు, ఆయన శంఖము. ఆయన ఇప్పుడు నోటితో అన్నీ చెప్పాడు. ఆయనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మహామూల్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో గద, శంఖము, చక్రం మొదలైనవన్నీ పంచాయుధాల్లో చెప్తారు. అందులో ఒకటి శంఖం. దాన్ని పాంచజన్యం అంటారు. శంఖాన్ని ఏం చేస్తారు? పూరిస్తారు. కృష్ణుడు పూరించింది శంఖం. ఇప్పుడు కృష్ణుడు పూరించిన భగవద్గీత అంతా కూడా ఆయన యొక్క శంఖము పూరిస్తే వచ్చినటువంటి ధ్వని. అదే మీనింగు. ఆయన పూరించాడు పాంచజన్యం. యత్ర పార్థో ధనుర్ధర, ఈయన ధనుస్సు పట్టుకుని నుంచున్నాడు. ఈయన ధనుస్సు పేరు దేవదత్తం. ఈయన ధనుస్సు పేరు దేవదత్తం. ఇందులో అంతరార్థం ఏంటంటే కృష్ణుడు దేవుడు, పరమాత్మ. ఆయన పాంచజన్యాన్ని పూజిస్తాడు. అంటే ఏం చెప్తాం? పాంచజన్యము, పంచజన్యము. పంచ అంటే 5, 5 జన్యువులు కలిపితే పాంచజన్యము. 5 పంచభూతాలు. పంచభూతాలు అంటే భూమి, ఆపహ, అనవహ, వాయు, ఖం. అంటే భూమి, నీరు, గాలి, తర్వాత భూమి, నీరు, గాలి, తర్వాత అగ్ని, సూర్యుడు. ఈ 5 పంచజన్యములు. ఈ పంచభూతాలని ఒక శంఖముగా చేసి పూరించేవాడు పరమాత్మ. అంటే మన పంచభూతాల యొక్క సమ్మేళనమే మన శరీరం. ఈ పంచభూతాలు కలిస్తేనే మనం ప్రాణం పోయిన తర్వాత మనలో ఉన్న మట్టిలోకి వెళ్ళిపోతుంది, మనలో ఉన్న గాలిలోకి వెళ్ళిపోతుంది, అన్ని రకాల దేంట్లోకి దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతాయి. ఈ పంచభూతాలకి ఆధారభూతుడు ఎవరు? పరమాత్మ. దీన్ని నడిపేది ఎవరు? పరమాత్మ. దీన్ని అభివృద్ధి చేసేది పరమాత్మ. సో ఈ శంఖాన్ని పూజించేది ఎవరు? పరమాత్మ. కాబట్టి పాంచజన్యం అంటే ఏంటి? శంఖం పేరు అంటే మన పరమాత్మే, మన శరీరమే ఆయన పూజించే పాంచజన్యం. కాబట్టి ప్రత్యేకంగా ఒక శంఖం కాదది, మన శరీరమే. కాబట్టి కృష్ణుడు ఎప్పుడు మన శరీరాన్ని పూజిస్తున్నాడు. మరి అర్జునుడు దేవదత్తం ఆయన ఏంటండి అంటే ధనుర్ధర అని ప్రత్యేకంగా చెప్పడంలో కారణం ఆయనది దేవదత్తం. దేవ భగవంతుని చేత దత్తము ఇయ్యబడింది, ప్రసాదింపబడింది. పరమాత్మ ప్రసాదిస్తేనేగా మన శరీరం వచ్చింది తల్లిదండ్రుల ద్వారా. మన తల్లిదండ్రుల శరీరాలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వచ్చిందేగా. మా వంశానుగతంగా అన్ని వచ్చిన శరీరాలన్నీ మనమే కాదు, చీమ నుంచి ఏ జీవైనా ఏ వృక్షమైనా అన్నీ కూడా పరమాత్మ ప్రసాదితములే. కాబట్టి ఈ జీవము దేవదత్తం. ఈ జీవము దేవదత్తం అంటే పరమాత్మ ఇచ్చినటువంటి శరీరాన్ని మనము ఎవరు నడుపుతున్నారు? ఆయన పాంచజన్యం శంఖం పూజ నడుపుతున్నారు. కాబట్టి పరమాత్మ నడుపుతున్న ఈ శరీరాన్ని మనము ఏ విధంగా చేసుకోవాలి? వచ్చే కష్టాలు కానీ నష్టాలు కానీ పరమాత్మ ఏదైతే భగవద్గీతలో ఏదైతే చెప్పారో ఆ చెప్పిన విధముగా మనము శరీరాన్ని నడపాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చింది ఇది. మనం తింటాం, మనం అనుకుంటాం వీ థింక్ దట్ వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది బాడీ. నో, వీఆర్ ఓన్లీ దేర్ విత్ ది గ్రేట్ పర్మిషన్ ఆఫ్ గాడ్. వీఆర్ దేర్ హియర్. వీఆర్ ఓన్లీ సెక్యూరిటీ పర్సన్స్, అంతవరకే.
సెక్యూరిటీ కూడా కొంతవరకే, అంతవరకే. కానీ కాబట్టి మనకి దేవదత్తము అనే ఈ ఈ అర్జునుడు అంటే అర్జునుడు దేవదత్తం మనమైనప్పుడు అర్జునుడు మనమే అవుతాం. కాబట్టి అర్జునుడు మనమే, దేవదత్తం అనే ధనుస్సు మనమే, పాంచజన్యము పరమాత్మ యొక్క అనుగ్రహము, మన ప్రాణము, మన జీవితము. ఇది ఈ శ్లోకములో ఉన్న మహోన్నతమైన మహత్తరమైనటువంటి అర్థము. ఇది మీకు మామూలు తాత్పర్యాల్లో కనపడదు. దీన్ని తెలుసుకుని రీసెర్చ్ చేసి తెలుసుకుని మనం పాటించడం మన ధర్మం. ఎందుకంటే కృష్ణుని యొక్క యోగేశ్వరుని యొక్క శంఖము పాంచజన్యము. పాంచజన్యం అని పేరు పెట్టడమే వ్యాసుని యొక్క మహోన్నత గొప్పది. మన శరీరము పంచభూతముల యొక్క మిశ్రమము, సమ్మిళితము. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీహృదయో భూజి ధ్రువా నీతిర్మతిర్మమ. కాబట్టి ఈ స్పృహతో మనము మన జీవితాన్ని గడపాలని చెప్తూ, ఇక్కడ ఒక గొప్ప విషయం, మనం భగవద్గీతలో మొత్తం ఇన్ని శ్లోకాలు చదువుకోవడంలో ఎక్కడైనా ఒక పాయింట్ చూసినట్టయితే ఇందులో ఉన్న గొప్పతనం, ఈ భగవద్గీత ఇటువంటి వాళ్ళకి బోధించండి, ఈ మతం వాళ్ళకి బోధించండి, ఈ రకం వాళ్ళకి బోధించండి అని ఎక్కడా భగవద్గీతలో చెప్పాలి. అంటే ఇది అందరి హక్కు అన్నమాట, అందరికీ ఉపయోగించేది. కాబట్టి ఇది ఒక హిందూ మతానికి చెందినది, ఇది ఈ మతానికి చెందినది ఇది అని అనుకోవడం అనేది ఇప్పుడు ఈ పాంచజన్య దేవదత్త ప్రసక్తి వల్ల మనకేమర్థమవుతుంది, ప్రతి వ్యక్తికి శరీరం ఉంది, ప్రతి వ్యక్తిలోనూ పంచభూతాలు ఉన్నాయి, ప్రతి వ్యక్తిలోనూ పాంచజన్య పరమాత్మ యొక్క ప్రజెంటేషనే. కాబట్టి ఇది అందరూ తెలుసుకుని దీన్ని పాటించట మన యొక్క కర్తవ్యము. మనకు దీనివల్ల అంతులేని ప్రయోజనము. అందువల్లే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇప్పుడు మనం ఉదయించుకున్నటువంటి ఇతర అనేక మంది విదేశ మేధావులు కూడా ఈ భగవద్గీతని పఠనం చేసి ఆకళింపు చేసుకుని జీవితంలో దాన్ని దే హ్యావ్ ట్రాన్స్లేటెడ్ ది గ్రేట్నెస్ ఆఫ్ శ్రీమద్ భగవద్గీత into their actions and stood as models and exemplaries to all the people in the world, not only world, the universe. సో ఈ భగవద్గీతకి కృతజ్ఞత అంజలు సమర్పిస్తూ మనం ఈ భగవద్గీతని నిత్య పఠన గ్రంథము, పఠనం మాత్రమే కాదు నిత్య ఆచరణీయమైన గ్రంథము, నిత్య స్ఫురణ గ్రంథముగా మనము, గ్రంథముగా ఇది భగవంతుని యొక్క సంభాషణముగా మనం దీన్ని స్మృతిలో పెట్టుకుని పాటించుట మన కర్తవ్యము అని మరొకసారి సంతోషముగా శ్రీకృష్ణునికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ ఈ భగవద్గీత గురించిన గొప్పతనం గురించి ఒక శ్లోకాన్ని చదువుకొని దీన్ని సమాప్తం చేసుకుందాం. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః. గీత యొక్క అర్థాన్ని నిత్యము ధ్యానించుకుంటూ మన పనులను చక్కగా నిర్వర్తిద్దాం. జీవన్ముక్త సవిజ్ఞేయో దేహాంతే పరమం పదం. చివరికి మన చివరి వరకు ఈ భగవద్గీత యొక్క నిర్వహణలో, సూచనలో గమ్యము చేరేంత వరకు మనము పయనించి చరితార్థమవుదాము అనేటటువంటిది గీతా మహాత్మ్య సారమని అని కొన్ని శ్లోకాలు రచించారు. అందులో రోజు చదువుకుంటే చాలా వీటిని ఆచరణలో పెడితే మంచిది అన్నారు. కాబట్టి ఆ గీతార్థ శ్లోకాలను ఒకసారి మనం స్ఫురణలోకి తెచ్చుకున్నాం. ఈ శ్రీకృష్ణ బోధితమైనటువంటి శ్రీమద్ భగవద్గీతని నిరంతరము మనము ఆచరణలో ఉంచి అర్జునుడు ఏ విధంగా దిగ్విజయుడయ్యాడో
మన జీవిత ప్రయాణంలో దిగ్విజయం అవుదాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. Yeah.